నమస్కారం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక దిశ ఉంటుంది. అది మీకు సంతోషాన్ని ఇస్తుంది. 24 గంటలు మీ జీవితంలో సంతోష వాతావరణం నెలకొనడానికి చూడవలసిన దిశ ఈస్ట్ నార్త్ ఈస్ట్ దిశ. ఈ దిశ జాయ్ అండ్ హ్యాపీనెస్ దిశ. మీరు ఎప్పుడైతే సంతోషంగా ఆల్వేస్ ఎంజాయింగ్ మూడ్తో పనిచేస్తున్నారనుకోండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీతో చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఒకవేళ ఈ దిశలో వాస్తు దోషం ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీకు మధ్య రిలేషన్ అస్సలు బాగుండదు. అది ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ. మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఎవ్వరూ ఉండరు. ఈ దిశలో వాస్తు దోషం లేకపోతే ఆల్వేస్ హ్యాపీ. అన్నిటికంటే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది ఏంటి? ఎప్పుడైతే మీరు తల్లిదండ్రులు కాబోతున్నారో అప్పుడు వచ్చే సంతోషం ఇంత అంత కాదు. మీ జీవితంలోకి, మీ ఇంట్లోకి ఒక కొత్త జీవి రాబోతుంది. మనతో పాటు మనకి తోడుగా కష్టసుఖాలు పంచుకుని జీవితాంతం కలిసి ఉండబోయేవారు, మీ వంశాభివృద్ధికి కారకులు వస్తున్నారంటే ఆ సంతోషమే వేరు. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనే చింతే ఉండదు. ఎప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. ఒకవేళ ఈ దిశలో టాయిలెట్ కానీ, కిచెన్ కానీ ఎల్లో కలర్, రెడ్ కలర్, వైట్ కలర్ ఆర్ గ్రే కలర్స్ కానీ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి మీ సంతోషాన్ని హరించే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పినవి ఏవి కూడా ఈ దిశ వైపు లేకుండా చూసుకోండి. ఈ దిశని ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉంచండి. ఏ పేరెంట్స్ అయితే పిల్లలు కావాలని తహతహలాడుతున్నారో వాళ్ళు ఈ ఈఎన్ఈని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి. క్లీన్గా, ఆర్గనైజ్డ్గా ఉంచాలి. పిల్ల పాపలతో సంతోషంగా ఉండడానికి, మీ అందరి జీవితాల్లో సంతోషం వెల్లివిరియడానికి ఈస్ట్ నార్త్ ఈస్ట్ దిశ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి. ఒకవేళ ఈ దిశలో టాయిలెట్ ఉంటే కమౌట్ని కవర్ చేస్తూ 2 to 3 inches గ్రీన్ కలర్ పట్టి వేయండి. కిచెన్ ఉంటే స్టవ్ కింద గ్రీన్ కలర్ స్టోన్ కానీ, టైల్ కానీ, మ్యాట్ కానీ లేదా గ్రీన్ కలర్ పెయింట్ కానీ వేసినా బ్యాలెన్స్ అయిపోతుంది. ఇక్కడ డస్ట్బిన్ లేకుండా చూసుకోండి. ఇంతకుముందు చెప్పిన కలర్స్ కూడా అవాయిడ్ చేయండి. ఎప్పుడూ సంతోషంగా ఉండండి.